హల్లెలూయా. షాలోమ్ టు యు ఆల్. మరొక రోజులోనికి దేవాది దేవుడు మనందరికీ ప్రవేశం కలిగించారు. ఆయన ఘనమైన నామమునకు సమస్త స్థుతి మహిమ ఘనత చెల్లును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, దావీదు కీర్తనకారుడు అంటారు కదా, 143 కీర్తనలో, నీ యందు నేను నమ్మిక ఉంచున్నాను, ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము. నీ వైపు నా మనసును నేను ఎత్తుకొనుచున్నాను, నేను నడవవలసిన మార్గమున నాకు తెలియచేయము. యెహోవా, నేను నీ మరుగు జొచ్చి ఉన్నాను, నా శత్రువుల చేతిలో నుంచి నన్ను విడిపించుము. నీ చిత్తానుసారంగా ప్రవర్తించుట నాకు నేర్పించు ప్రభువా. ఈ ప్రార్థనను మనం అనుదినము ప్రతి వేకువనే చేయాలండి. మన యొక్క ప్రార్థన, మన యొక్క విన్నపములు ప్రభు యొద్ద మనము సిద్ధపరిచి ఉండాలి వేకువనే. అప్పుడు ఆయన వాటన్నింటిని పరిష్కరించి ఆయన మార్గంలో మనల్ని నడిపిస్తారు. కళ్ళు మూసుకోనండి. దేవుని లీడింగ్ కొరకు ఈ రోజంతా మనల్ని ఆయన కాపుదలో నడిపించినట్లుగా, శత్రువుల నుండి మనల్ని విడిపించి సజీవ లెక్కలో మనల్ని చేర్చినట్లుగా, ఆయన చిత్తంలో మన జీవితం సాగినట్లుగా మనల్ని మనము పూర్తిగా ఆయన యొక్క సార్వభౌమాధికారానికి అప్పచెప్పుకుందాం. స్తుతి స్తుతి స్తుతి, స్తోత్రము స్తోత్రము స్తోత్రము. మహోన్నతుడా, మహాగణుడా, ఆకాశ మహాకాశములు పట్టజాలని వాడా, అల్ఫా ఒమేగా అనువాడా, ఆది అంతము లేనివాడా, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నదేవా, స్తోత్రం స్తోత్రము స్తోత్రం. గాలి రెక్కల మీద గమనము చేయువాడా, అగ్ని జ్వాలల వంటి నేత్రములు గలవాడా, బంగారు పాదములవాడా, మీకు స్తోత్రము 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 స్తోత్రము. యెహోవా రాఫా, మీకు స్తోత్రము స్తోత్రం. ఎల్ షద్దాయి, మీకు స్తోత్రము. అడోనాయి, మీకు స్తోత్రం. ఎల్ రోయి, మీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రం. ఎల్ షమ్మా, మీకు స్తోత్రము 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 స్తోత్రం. ఎలోహీం, మీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రము. నాయన అయా వేకునే ప్రభా, వారి చింతలు, వారి బాధలు, వారి సామర్థ్యానికి మించిన భారమైన పనులన్నింటినీ మీ పాదాల దగ్గర సమర్పిస్తూ, అయ్యా నా జ్ఞానముతో నేను వీటిని పరిష్కరించలేకున్నానయ్యా, నా యొక్క శక్తితో నేను వీటిని పూర్తి చేయలేకున్నానయ్యా, అయ్యా దయచేసి మీరు జోక్యం చేసుకునండి ప్రవ్వా, నాకు సహాయము చేయండి ప్రవ్వా. మీరుంటే చాలా నేను ఏమైనా చేయగలనయ్యా, మీరు లేకుండా నేనేమీ చేయలేను ప్రభు అంటున్నాయినా వారి నిస్సహాయ స్థితిని ప్రభు, వారి యొక్క బలహీనతలన్నిటినీ ప్రభు యేసయ్య మరి ప్రభా మీ పాదాల దగ్గర సమర్పిస్తూ సంపూర్ణముగా నాయన ప్రభా సిద్ధ మనస్సు కలిగి తండ్రి వినయముతో విధేయతతో తండ్రి నీ పాదములు పట్టుకున్న ప్రతి బిడనయ్యా పేరు పేరునయ్యా దీవించండి నాయన, ఆశీర్వదించండి నాయన. వాళ్ళ బలహీనతలన్నింటిలో నుండి బలమును కలగచేయండి ప్రభా. శూన్యములో నుండి సృష్టిని తయారు చేసిన దేవా, మీకు అసాధ్యమైనది ఉన్నదయ్యా. అయా మాట మాత్రము సెలవివ్వండి ప్రభా, సమస్తము జరిగిపోతాయి ప్రభా. మీరు మాట సెలవిస్తే చాలయ్యా, సమస్తము కలిగిందయ్యా. అయ్యా నా జీవితానికి మీరు బాటను నేర్పిన వారు ప్రభా, మార్గము చూపిన వారు ప్రభా, నాకు మార్గోపదేశం చేసి మార్గములో నన్ను నడిపించండి ప్రభా. నీ చిత్తం నుండి తొలగిపోకున్నట్లుగా ప్రభా వాక్యమనే గంతులు నా కళ్ళకు కట్టండి ప్రభా. నా నుదిటిన బాసికం పోలే ప్రభా వాటిని కట్టుకొని ప్రభా మీ వాక్యానుసారంగా నడిచే పాదములు దయచేయండి అయ్యా. మీ యొక్క జ్ఞానానుసారంగా అనుసరించి నడుచుకున్నటువంటి బుద్ధిని దయచేయండి అయ్యా, జ్ఞానమును దయచేయండి అయ్యా. తండ్రి ఉదయం నుంచి తండ్రి సాయం సమయం వరకు నీ కృపను నీ కాపుదలను దయచేయండి తండ్రి. అసంపూర్ణ పనులన్నీ కూడా ఈరోజు పూర్తి అవను గాక. జ్ఞానమును వివేచనను దయచేసి వారిని పూర్తి చేయండి ప్రభా. ప్రయాణంలో ఉన్న ప్రయాణాలన్నింటినీ కూడా క్షేమంగా గమ్యస్థానం చేర్చండి ప్రభా. అనారోగ్యంతో ఉన్న వారందరినీ కూడా ప్రభా మీ యొక్క శిలువ చెంత సమర్పిస్తున్నానయ్యా. మీరు చిందించిన రక్తంలో వారికి స్వస్థత కలుగును గాక, మూయబడిన గర్భములు తెరవబడును గాక, మీ కొరకు శ్రేష్టమైన సంతానమును ప్రభు యేసయ్య వారు కందురు గాక. అనేక మందికి ఆశీర్వాదకరమైన సంతతిగా, తల్లిగా, తండ్రిగా ప్రభావ వారిని దీవించి ఆశీర్వదించండి. గర్భంతో ఉన్న ప్రతి బిడను పేరు పేరున తండ్రి జ్ఞాపకం చేసుకున్నాను. సుఖప్రసవం దయచేయండి. తల్లి బిడను క్షేమంగా ఆశీర్వదించండి తండ్రి. కోర్టు సమస్యలతో ఉన్న వారిని మీరే తండ్రి వారి తరపున వ్యాజ్యమాడి న్యాయమును జరిగించి వారికి విజయమును అందించండి. యవ్వన బిడలకు మంచి వివాహ సంబంధములు దయచేయండి ప్రభా. ఏ తప్పుడు వ్యక్తిని కుటుంబంలోనికి ఆహ్వానించకుండా ప్రభు యేసయ్య, కుటుంబము చీల్చబడకుండా, కుటుంబము తండ్రి మరి అనాథగా మిగిలిపోకుండా
మీ చిత్తంలో వారి వివాహములు ఘనమైనవిగా జరుగుటకు తండ్రి మీరే కృప చూపించి సహాయం చేయండి, ఆశీర్వదించండి తండ్రి. ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డకు తండ్రి జ్ఞానమును దయచేయండి. ప్రార్థన అవసరతలు అడిగిన బిడ్డలందరినీ ప్రభు జ్ఞాపకం చేసుకుంటున్నాను. అయ్యా, మెండైన జ్ఞానము, జ్ఞాపక శక్తిని, వివేచనను దయచేయండి తండ్రి. ప్రభా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడం కొరకు ప్రభా ఎంతోమంది ప్రార్థన అవసరతలు అడిగారు ప్రభా. జాబ్స్ కొరకు ప్రభా వారు చేస్తున్న ప్రయత్నాలను దీవించండి తండ్రి, ఆశీర్వదించండి. మంచి ప్లేస్మెంట్స్ని వారికి దయచేయండి, మంచి బిజినెస్ ఆపర్చునిటీ వారికి దయచేయండి ప్రభా. కెరియర్లో ప్రభా వేసే మరి అనేక మందికి ఆశీర్వాదకరంగా, అనేక మందికి వారే జాబ్స్ ఇచ్చి వారిగా దీవించి ఆశీర్వదించండి. గృహములు కట్టుకుంటున్న వారికి తండ్రి యేసయ్య సహాయం చేయండి, వారి గృహంను కట్టించండి ప్రభా. గృహం లేక ఉన్నవారిని తండ్రి దీవించండి తండ్రి. మీరే వారిని తండ్రి యేసయ్య గృహము దయచేయండి. నా గృహాధిపతి క్రీస్తే అని ప్రభు వారు సాక్షిగా నిలబడుదురు కాక. ప్రభా, ఈ లోకంలోనైనా నేనంటూ అతిశయించడానికి నాకు ఏమీ లేదు, కానీ ప్రభా నా అతిశయం ఏదైనా ఉన్నదంటే ప్రభా అది కేవలం అంటే కేవలం మిమ్మల్ని బట్టే ప్రభా అని నాయన ప్రభా. ప్రతి పరిస్థితుల్లోనూ నాయన ప్రభా, ప్రతి బాధలోను, ప్రతి కష్టంలోను, ప్రతి కృంగిన సమయంలోను తండ్రి మీ అంత అతిశయించి భాగ్యం దయచేయండి ప్రభా. మీ కృపలో బ్రతుకు భాగ్యాన్ని దయచేయండి తండ్రి. ఆయా కుటుంబంలో అన్నింటినీ దీవించి, కుటుంబంలో ఉన్న వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను దీవించండి, ఆయురారోగ్యాలు దయచేయండి, పసిబిడ్డలను ఆయురారోగ్యాలు దయచేయండి తండ్రి. భర్తలను కోల్పోయి తండ్రి అనాథలుగా మిగిలిన బిడ్డలను తండ్రి యేసయ్య జ్ఞాపకం చేసుకోండి. మీరే తండ్రి ఆ గృహోత్పత్తి తండ్రి, వారికి భర్త వారి తరపున వ్యాచమారి వారి కుటుంబ పోషకుడే ప్రభా మీరే నడిపించండి తండ్రి. ప్రార్థన అవసరతలు అడిగిన ప్రతి బిడ్డను పేరు పేరున జ్ఞాపకం చేసుకుంటూ మీ పాసనదిలో సమర్పిస్తున్నారు. అయ్యా, ఇంకా అనేక మంది యవ్వనస్తులు ప్రభా ఈ లోకంలో పడిపోతున్నారు. మీ యొక్క సిలువ దగ్గరికి, మీ యొక్క సిలువ ప్రేమకు వారి తండ్రి ఆకర్షింపబడలాగున ప్రభా, మీ యొక్క వాక్యము తండ్రి అందరి హృదయాల్లో విత్తబడలాగున ప్రభా మీ కార్యములు జరిగించండి తండ్రి. ప్రభువా, విశ్వాసులుగా ఉన్న బిడ్డలు వారి యొక్క విశ్వాసమును కోల్పోకుండా ప్రభా వారికి కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొని కడవరకు మా పరుగును తండ్రి యేసయ్య నమ్మకంతో తుదముట్టించు భాగ్యాన్ని దయచేయండి తండ్రి. ప్రతి బిడ్డను పేరు పేరున మీ పాసనలో సమర్పించుకుంటూ ఈ ఉదయం నుంచి సాయం సమయం వరకు నీ కృపలో, నీ కౌగిల్లో, నీ కాపుదల్లో దాయమని ప్రతి బిడ్డను మీ యొక్క బంగారు పాదముల దగ్గర సమర్పిస్తూ సమస్త స్తుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును, నా రక్షకుడును, త్వరలో రానైన నా యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.